ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం గ్రహస్థితిని అనుసరించి సింహరాశి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం. ఈ రాశి వారికి జూన్ 29వ తేదీ ఆదివారం జరగబోయేదేంటి, ఈ రాశి వారి ఇంట్లో ఎటువంటి శక్తి దాగి ఉంది, ఆ శక్తి ఏ విధంగా బయటకు రాబోతోంది, ఈ శక్తి బయటకి రావడం వల్ల వీరి జీవితం ఎటువంటి మలుపు తిరగబోతోంది, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, ఈ రాశివారు సహజంగానే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. ఇక ఏదైనా పనిని సాధించాలి అంటే అది పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అది ఎంతటి కష్టమైన పనైనా సరే విజయవంతంగా సాధించేంత వరకు పోరాడుతూనే ఉంటారు. ఈ రాశివారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించాక మాత్రమే వీరు ఏ పనైనా మొదలు పెడతారు. ఇక ఈ రాశివారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు అలాగే సమస్యలు కూడా అధికంగానే ఉంటాయి. కుటుంబ బాధ్యతలను కూడా ఎక్కువగా అనుభవించవలసి ఉంటుంది. వీరి జాతక రీత్యా ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు కూడా చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. అయితే ముఖ్యంగా కొంతమంది శత్రువుల మూలంగా కూడా వీరి జీవితంలో అనేక సార్లు నిందలు ఆరోపణలు భరించవలసి వస్తుంది. మీరు చెయ్యని తప్పులకి కూడా నేరారోపణ ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఈ రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వారి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగ్గట్లుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం ఈ రాశి వారికి ఉంటుంది. వీరికి లాభదాయకంగానే ఉంటుంది. అలాగే ఈ రాశి వారి జీవితంలో ఎదగాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ వీరిని అణగదొక్కడానికి ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా వీరి పక్కనే ఉంటారు. అంటే ఎంత ఎదగాలని ప్రయత్నం చేసినా కానీ వీరిని నిరుత్సాహపరిచే వ్యక్తి ఎప్పుడూ కూడా వీరి వెంటే ఉంటూ ఉంటారు. అటువంటి వ్యక్తుల మూలంగా కొన్ని సందర్భాలలో అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతారు. ఒకవేళ ఎంతో కష్టపడి అవకాశాలు అందిపుచ్చుకున్నా కూడా వాటి వల్ల వీరికి ఎటువంటి ఉపయోగం అనేది కూడా ఉండదు. ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ పట్టుదలతో ముందుకు సాగినట్లయితే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు అందుకుంటారు. ఇక ఈ సమయంలో మీలో దాగి ఉన్న ఒక శక్తి అనేది బయటకు పోతుంది. చాలా కాలంగా మీకు తెలియకుండా దాగి ఉన్న ప్రతికూల శక్తి ఈ సమయంలో అది బయటికి రావడం వల్ల మీరెంతో కాలంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యలు కానీ ప్రతికూల ఫలితాలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. క్రమక్రమంగా ఆర్థికంగా దిగజారిపోయిన పరిస్థితులను కూడా చూశారు. ఆర్థికంగా ఎదగడానికి ఎంత కృషి చేసినా కూడా ఎటువంటి ఫలితం కనబడట్లేదు. దానికి కారణం మీలో దాగి ఉన్న ప్రతికూల శక్తి. ఈ ప్రతికూల శక్తి మీ ఇంట్లో అలాగే మీ ఒంట్లో దాగి ఉండడం కారణంగా చాలా కాలంగా మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఎన్నో రకాల నిందలు పడవలసి వచ్చింది. అవమానాలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా లేదు. అలాగే ఆర్థికంగా కూడా దిగజారిపోతున్నారు. ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణం మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి. ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ. అది ఏ రకంగానైనా సరే మీ ఇంట్లోకి ప్రవేశించి ఉండవచ్చు. అంటే నరదృష్టి ఉన్నా కూడా ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లేదా మీరు బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు మీతో కూడా ప్రవేశించి ఉండవచ్చు. అయితే ఇటువంటి యొక్క నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండడం కారణంగా మీరు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ముఖ్యంగా ఇన్ని సమస్యలకి కారణం తెలుసుకుంటేనే మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. దీనికి ఒకే ఒక్క కారణం మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ. అయితే ఈ సమయంలో మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి ఏదైతే ఉందో అది బయటికి రాబోతోంది. ఇక ఎప్పుడైతే ఈ నకారాత్మక శక్తి బయటికి వస్తుందో అప్పటి నుంచి మీకున్న దురదృష్టం అంతా కూడా తొలగిపోతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడతారు. అయితే ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే మీ ఇంట్లో నుంచి నకారాత్మక శక్తి బయటపడిపోతుందో అప్పటి నుంచి మీరు ఈ సమయంలో ఉదయం సాయంత్రం కూడా ధూపం వేయండి.
అలాగే ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో రాళ్ల ఉప్పు పైన వేసి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి ఒక 10 నుంచి 15 మిరియాలను ఉప్పు పైన వేయండి. ఇలా చేసిన మట్టి పాత్రను 2 చేతుల్లో పట్టుకొని అన్ని గదులు తిరగండి. అలాగే తిరిగేటప్పుడు ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి బయటికి వెళ్ళిపోవాలి అని సంకల్పించుకోండి. తర్వాత మట్టి పాత్రను తీసుకొచ్చి హాల్లో ఎక్కడైనా మూల పెట్టేయండి. మర్నాడు ఉదయం లేచి ఆ ఉప్పును ఏదైనా పారే నీటిలో పడేయండి. లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా బయట వాష్ ఏరియాలో కానీ వేసేసి నీళ్లు వదిలేయండి. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి. తర్వాత చక్కగా స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ఇంట్లో ధూపం వేయండి. ఇక ఎప్పుడైతే ఈ విధంగా పరిహారం చేస్తారో అప్పుడు ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోయి ఇంట్లోకి సకారాత్మక శక్తి అంటే దైవశక్తి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా దూరం చేసుకోవచ్చు. సకల శుభాలు చేకూరుతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. గతంలో మీరేవైతే సమస్యలతో ఇబ్బంది పడ్డారో అటువంటి సమస్యలన్నింటికీ కూడా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. సమస్యలు కష్టాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరిపోతాయి. గతంలో మీరు కోల్పోయిన ధనము అవకాశాలన్నీ కూడా తిరిగి పొందుతారు. ఆర్థిక పురోగతి చూస్తారు. అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన చేయండి. విశేషంగా కనకధార స్తోత్రాన్ని పఠించండి. శుక్రవారం లలిత సహస్రనామాలు చదువుకోండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. తద్వారా ఆర్థిక పురోగతి కూడా సాధిస్తారు. అలాగే ఎప్పుడైతే ఒక శక్తి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు అనేవి పొందుతారు. దీనివల్ల ఆర్థిక పురోగతి కూడా సాధిస్తారు. అలాగే ఉద్యోగానికి సంబంధించి మీకున్న ప్రతి సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. మీకున్న ప్రతి సమస్యకి కూడా సమాధానం దొరుకుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఎప్పుడైతే నకారాత్మక శక్తి బయటికి వెళ్ళిపోతుందో ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ఇకపై మీరు ఏ పని చేస్తున్నా కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండడం వల్ల మీకు దైవ బలం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా మీరు వంట చేస్తున్నా లేదా జర్నీ చేస్తున్నా అలాగే ఖాళీ సమయంలో కూడా మీరు ఇష్టదైవ నామస్మరణ చేయడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయండి. రోజుకొకసారి ధూపం వేయండి. అప్పుడు ఎటువంటి నకారాత్మక శక్తి కూడా ఇంట్లోకి ప్రవేశించదు. వీలైనంత వరకు కూడా దాన ధర్మాలు చేయండి. మూగ జీవాలకు పశుపక్షాదులకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి, జూన్ 29వ తేదీ ఆదివారం సింహరాశి వారి జాతక రీత్యా ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, అలాగే వీరి ఇంట్లో ఏ శక్తి దాగి ఉంది, ఆ శక్తి ఏ విధంగా బయటకు వస్తుంది, ఇలా బయటకు రావడం వల్ల మీ జీవితంలో ఎటువంటి మలుపులు తిరగబోతోంది, అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి పరిహారం చేసుకోవడం వల్ల జీవితంలో ఉన్నతిని సాధిస్తారు అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.